మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అసలు హోమియోపతి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఏ రకమైన అనారోగ్య సమస్యల కోసం హెల్ప్ చేస్తుంది అనేసి. జనరల్గా మనకు చూసుకున్నట్లయితే హోమియోపతిలో ప్రతి ఒక్క దీర్ఘకాలిక తరుణ వ్యాధులు, మొండి వ్యాధులు అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినటువంటి ఇష్యూస్, అక్యూట్ ఇష్యూస్, సీజనల్ ప్రాబ్లమ్స్ అయినా, దీర్ఘకాలిక మొండి వ్యాధులైన అన్ని రకాలైనటువంటి సమస్యలకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అండ్ ఎంతకాలంగా ఉన్నాయి, ఇప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్గా డయాగ్నోసిస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లినికల్ హిస్టరీతో పాటుగా క్లినికల్ రిపోర్ట్స్ చేయించి వీటిని కోరిలేట్ చేసుకుని ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేటటువంటిది మనకి హోమియోపతిలో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఒకవేళ అక్యూట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి క్రానిక్ ఇష్యూస్ చాలా కాలంగా ఉండి డీప్ సీటెడ్గా ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ కంప్లీట్గా తగ్గిపోయే విధంగా అంటే రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వ్యాధి మూలాలకు చికిత్స అనేటటువంటివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి జనరల్గా క్రానిక్ ప్రాబ్లమ్స్ అయితేనే మనము హోమియోపతి వాడాలి అనేది ఏం లేదు. నౌడేస్ పీపుల్లో కూడా అవేర్నెస్ అనేటటువంటిది పెరిగింది. జనరల్గా సీజనల్గా వచ్చేటటువంటి దగ్గు, జలుబు, వీటితో పాటు ఫీవర్స్కి కూడా హోమియోపతిలో ఎంతో మంచి మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ నౌడేస్ చాలామంది యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ని తెలుసుకొని ఆల్టర్నేట్ సిస్టమ్స్ వైపు మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అయితే కరెక్ట్గా వాడుకుంటే చూసుకున్నట్లయితే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వచ్చిన దానికంటే ముందే కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో మెడిసిన్స్ వాడినప్పుడు మనకి అక్యూట్ ప్రాబ్లమ్స్లో కూడా ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి అక్యూట్ ప్రాబ్లమ్స్ అయినా, క్రానిక్ ప్రాబ్లమ్స్ అయినా మీకు తగిన ఆరోగ్య సలహాల కోసం మీకు దగ్గరలో ఉండే మెడినైన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.